ఇల్లు మెంతులు, వేపాకు, బెల్లాన్ని యూజ్ చేసి నిర్మించారు. ఇలాంటి ఒక ఇల్లు నిర్మించింది ఆర్కిటెక్ట్ క్షిప్రా సింఘానియా. రాజస్థాన్లోని అల్వార్లో 2000 స్క్వేర్ ఫీట్లో అసలు సిమెంట్ అనేదే వాడకుండా ఈ ఇంటిని నిర్మించారు. సిమెంటే లేని ఆ రోజుల్లో ఏన్షియన్ ఇండియన్స్ ఇలాంటి పద్ధతులు ఉపయోగించే ఇళ్ళని నిర్మించేవాళ్ళు. వీటిలో వేపాకు అనేది చదుపురుగులు పట్టకుండా ఉపయోగపడుతుంది. బెల్లం, మెంతులేమో సహజమైన బైండింగ్ మెటీరియల్గా యూజ్ అవుతుంది. అలా మట్టిలో వేపాకు, బెల్లం, మెంతులు, లైమ్ ప్లాస్టర్ని యూజ్ చేసి ఈ ఇల్లుని నిర్మించారు. అలా ఈ కట్టడం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎర్త్ క్వేక్స్ని కూడా తట్టుకుంటుంది. ఎంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో అయినా ఇంటి లోపల చాలా కూల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో వాడే వేస్ట్ వాటర్ వృధాగా పోకుండా దాన్ని చెట్లుగా అందేలాగా డిజైన్ చేశారు. అలా ఈ ఏన్షియంట్ హౌస్ ని ఇప్పటి మోడర్న్ వే ఆఫ్ లివింగ్ కి సరిపోయేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ సస్టైనబుల్ హౌస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?